పర్మిషన్ తీసుకున్నారు చాలామంది, 2 ఫ్లోర్లకు 3 ఫ్లోర్లకు 4 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకున్న దాన్ని పైన ఒకరొక చిన్న రూమ్ వేస్తే బిల్డింగ్కు సీల్ చేస్తూ ఉన్నారు. సరే, అన్అఫీషియల్ బిల్డింగ్ అంటే దాన్ని సీల్ చేయాల్సిన అవసరం ఉంది, చేయొచ్చు అది. కానీ పర్మిషన్ తీసుకున్నటువంటి 4 ఫ్లోర్లు కూడా సీల్ చేసి, అది కూడా 6 నెలల కింద 8 నెలల కింద గోపురాజాలు ఇళ్ళకు పోయిన వాళ్ళను బయటికి వెళ్ళకుండా, అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రిటైర్ అయ్యి ఇల్లు కట్టుకొని పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని పైన అటువంటి ఒక చిన్న ఫ్లోర్ వేస్తే వాళ్ళ మొత్తం బిల్డింగ్ సీల్ చేసి వాళ్ళని బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు కుక్కట్పల్లి. అట్లా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఇప్పటికీ 50 సీల్ చేశారు. 50 సీల్ చేసి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ ఆఫీసర్లు చూడకుండానైతే బిల్డింగ్ రాత్రి బిల్డింగ్ కాదు. ఈ రకంగా హైదరాబాద్ నగరంలో ప్రజావాణి సోమవారం నాడు వచ్చింది అంటే ప్రజల గుండెల్లో బాంబులు. మీరు కావాలంటే ప్రెస్ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, సిసి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ప్రజావాణి జరుగుతున్నప్పుడు మీకు ఏమొస్తుంది? ప్రజావాణిలో మీకున్న కష్టాలు, మీ బాధలు అనేది కానీ నీళ్లు కానీ ఏదైనా సమస్యల మీద ప్రజావాణి పెట్టిండు అనేది ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ప్రజావాణి పెట్టేది ఏంటి? లీడర్లు రావడం, అందులో వచ్చి ఈ బిల్డింగ్ మీద కంప్లైంట్ చేయడం, ఆ బిల్డింగ్ మీద కంప్లైంట్ చేయడం, వాళ్ళు డబ్బులు ఇస్తే ఓకే, డబ్బులు ఇవ్వకపోతే గూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది హైదరాబాద్ నగరంలో ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఆఫీసర్ల పాత్ర ఉంది, కొంతమంది లీడర్ల పాత్ర ఉంది, చైర్మన్లు అని చెప్పి చైర్మన్లను పెడతా ఉన్నారు, ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ హైదరాబాద్ నాశనం చేశారు 14 నెలల్లో. ఈ రకంగా ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైటెక్ సిటీ పక్కకు ఉన్న అయ్యప్ప సొసైటీ 0 పర్మిషన్, దానికేమో 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు కడతారు. పక్కకున్న ఆనుకొని ఉన్నటువంటి కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రకమైనటువంటి ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి అయ్యప్ప సొసైటీలో వచ్చినటువంటి మీకు లాభం ఏంటి? మరి హైదరాబాద్లో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీ కూడా హైదరాబాద్లో ఉంది కదా, మరి ఆ పనులు ఎందుకు ఆపరు మీరు? అంటే ఈ రకంగా దుర్మార్గంగా అక్కడ పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నారు కాబట్టి, మంత్రులు ఎమ్మెల్యేల ఆస్తులు ఉన్నాయి కాబట్టి దాన్ని కాపాడుతానికి అదే 0 పర్మిషన్ 8 పనులు పనులు కడతారు. కానీ మా కాన్స్టిట్యూన్సీకి వచ్చి చిన్న బీదవాడు కట్టుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కమిషనర్ గారికి, ప్రభుత్వానికి, ఏవైతే మీరు సీల్ చేసిండ్రో అవన్నీ మళ్ళీ తీయండి. మీరే పర్మిషన్ ఇచ్చారు. ఎంత దుర్మార్గం అంటే కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఇదే ఆఫీసర్లు చేసిన పాపం. 2.5 ఎకరాల ల్యాండ్, హౌసింగ్ బోర్డు ల్యాండ్ చూపెట్టి సుమారుగా 250 నుంచి 300 కోట్ల ప్రాపర్టీని చూపెట్టి, రోడ్డు చూపెట్టి 8కి పర్మిషన్ ఇచ్చారు. 8కి పర్మిషన్ ఇస్తే నేను కమిషనర్ దృష్టి తీసుకెళ్తే అప్పుడు అది రోడ్డు ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, హౌసింగ్ బోర్డు ల్యాండ్ అని నిర్ధారించి నిన్ననే